హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ కుబేరుడు టెక్ బిలియనియర్ ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్య రాముని దర్శించుకున్నారు. రామాలయం అద్భుతంగా ఉందని, తాను సందర్శించిన వాటిలో ఉత్తమమైనది అని అన్నారు. ఇది చాలా పెద్ద దేవాలయమని, భవిష్యత్తులో ప్రపంచ వింతగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మాస్క్తో పాటు ఆయన కుమార్తె అలెగ్జాండర్ మస్క్ కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత హనుమాన్ ఘడి దేవాలయాన్ని దర్శించుకున్నారు. రామాలయ దర్శన సమయంలో కుర్తా పైజమాతో కనిపించారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం దిగిన మస్క్ నేరుగా రామ మందిరాన్ని సందర్శించారు. ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, హనుమాన్ ఘడి ప్రధాన పూజారి హేమంత్ దాస్తో పాటు అధికారులు స్వాగతం పలికారు. దాదాపు 40 నిమిషాల పాటు రామ మందిరంలో ఉన్నారు. అనంతరం శ్రీకృష్ణ జన్మభూమి స్థలాన్ని సందర్శించారు. వాస్తవానికి ఎర్రోల్ మస్క్ షెడ్యూల్ ప్రకారం అయోధ్యతో పాటు ఆగ్రాలోని తాజ్ మహల్ను సందర్శించాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలోని విపరీతమైన వేడి కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిపింది. మరోవైపు ఎర్రోల్ మస్క్ పర్యటన దృష్ట్యా అయోధ్యలో ఇప్పటికే 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. రోజంతా అందుబాటులో ఉండే విధంగా హైటెక్ సామర్థ్యం గల యాంటీ డ్రోన్ సిస్టమ్ను విస్తరించామని, అనుమానితంగా కనిపించిన వారిని వదిలిపెట్టబోమని అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. అయోధ్య మందిరం చుట్టూ సీసీటీవీ పర్యవేక్షణలో నిఘా పెంచామని, సందర్శకులను నిత్యం తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన బృందాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖుల దర్శన విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన 5 రోజుల పాటు భారత్లో పర్యటించారు. హర్యానాకు చెందిన ఈ కంపెనీ ఎండీ రామన్ భాటియా కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడిన ఎర్రోల్ మస్క్ భవిష్యత్తులో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ స్టార్ లింక్ భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం విభాగం లైసెన్సును జారీ చేసింది. భారత్లో ఈ రకమైన లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. ఇప్పటికే యూకేకు చెందిన యులెసాట్ వన్ వెబ్, భారతీయ దిగ్గజం రిలయన్స్ జియో ఈ లైసెన్సును పొందాయి. మరోవైపు దేశంలో ఇప్పటికే ఈ సేవలు అందిస్తోంది ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఈ రంగంలోకి విదేశీ సంస్థల రాకతో నాణ్యమైన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. స్టార్లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ట్రయల్ స్పెక్ట్రమ్ను దరఖాస్తు చేసిన 15 నుంచి 20 రోజుల్లోగా మంజూరు చేస్తామని టెలికాం శాఖ తెలిపింది. స్టార్లింక్ ఇప్పటికే 125 దేశాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో చాలా వరకు సంప్రదాయ ఇంటర్నెట్ సేవలు వైర్లెస్ లేదా ఫైబర్ కేబుల్స్ ఆధారంగా అందుతున్నాయి. ఇవి భూమికి సుదూరంగా భూస్థిర కక్షలో ఉండే ఉపగ్రహాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.